హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. నేను ఈ పూజ అయితే చాలా సార్లు చేశాను. నేను ప్రతి శనివారం అయితే స్వామివారికి తులసి మాలేసి పూజ అయితే చేసుకుంటాను. 2 పిండి దీపాలైతే కంపల్సరీ పెడతాను. అసలు మామూలుగా అయితే 2 పిండి దీపాలలో 4 ఒత్తులేసి 8 ఒత్తులేసి పెట్టాలి 7 శనివారాల పూజకి. అలాగే వడ్డీతో సహా 8వ వారము మొత్తము అలా చేస్తారసలు. ఒకప్పట్లో అయితే పూజ అలానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము ఇంకా 7 శనివారాలకి 7 పిండి దీపాలు పెట్టాలి అనేసి ఇంకొక వచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఈసారి ఎప్పుడు 2 దీపాలే పెడతాను. 2 దీపాలలో 4 ఒత్తులేసి పెట్టి స్వామివారికి తులసిమాలేసి ఫాస్టింగ్ ఉపవాసం ఉండి చేస్తాను ఈ పూజ. నేను ఎప్పుడు అలానే చేసేదాన్ని. కానీ ఈసారి మీకోసం వీడియో తీసి పెడదాము అని చెప్పేసి ఈసారి 7 పిండి దీపాలు పెట్టి అయితే ఈ పూజ స్టార్ట్ చేశాను. ఇంకా నాకైతే ఇంకా ఒక్కటి కాదు 2 కాదు చాలా అనుభవాలు ఉన్నాయి. ఏదైనా ఒక్క కోరిక కోరుకొని స్టార్ట్ చేశాను అంటే ఇంక అది మధ్యలోనే తీరింది. చాలా చాలా విషయాలలో తీరిపోయింది నాకు 90%. అసలు మనకు ఇంకంతే, ఇక స్వామికి వదిలేయాలి. ఇంకా నువ్వే చూసుకో తండ్రి, ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా నీదే బాధ్యత అని ఆ తండ్రికి వదిలేయండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అది కూడా ఏది పడితే అది కాదు, మనకి అయ్యేది అయితేనే. మనకి అంటే కొంచెం ఇప్పుడు జాబ్ రావాలన్నా, లేకపోతే మనకి ఏదైనా ఇల్లు కావాలన్నా, లేదంటే అలాంటివి అయితే మాత్రం తప్పకుండా నెరవేరుతాయి. మనకి ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ఏదన్నా మనం ల్యాండ్లో ఏదైనా లిటికేషన్ ఉన్నా, లేదంటే మనకి ఏదైనా బంగారం కొనుక్కోవాలన్నా, ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా, లేదంటే పిల్లలు అమెరికాకి వెళ్ళాలన్నా, ఏదైనా సరే అలాంటి కోరికలు కోరుకొని ఈ పూజ చేస్తే మాత్రం తప్పకుండా నెరవేరుతాయి. నేనైతే కంపల్సరీ చెప్తున్నాను. అంతేగాని ఆశకు మించి కోరుకోకూడదు. మనదేంటి, మనం ఎంత సంపాదిస్తున్నాం, మన సంపాదనలో మనకి ఎంత వస్తుంది దాన్ని బట్టి మనకి ఇది కావాలి, అది అలా కోరుకుంటే మాత్రం మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అది మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కరు అంటే ఎట్లా చేయాలి, కలశం పెట్టవచ్చా లేదా, అట్లనే ఏమీ లేదండి. కలశం అసలు వాస్తవానికి అయితే కలశం పెట్టుకొని పూజ చేస్తారు. కానీ మన ఇంట్లో ఎలా ఉంది, మన ఇంట్లో ఆనవాయితీ ఎలా ఉంది, అసలు మా అత్తమ్మ సైడ్ వాళ్ళకి పూజనే తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంటే టీవీలో, ఫోన్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చూసి వెంకటేశ్వర స్వామి పూజ 7 శనివారాల వ్రతం అని చేస్తున్నారు. కానీ అప్పట్లో అసలు ఈ పూజ ఉందా? చేసేవాళ్ళు కానీ ఇంత ఆడంబరంగా అయితే చేసేవాళ్ళు కాదు. అందుకే ఇంకా నేను ఫస్ట్ నుంచి ఎలా చేశానో ఇప్పుడైతే నేను అలానే చేస్తున్నాను. నేనైతే కలశం పెట్టుకోలేదు. కలశం పెట్టుకోకుండానే నార్మల్గా చేసేసుకుంటున్నాను. నేనైతే ఈ పూజ పగలు చేసుకోవచ్చు, పగలు చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చేసుకోవచ్చు. లేదంటే ఉదయం, నేనైతే పొద్దున్న నాకు టైం లేదు, అంటే పిల్లల బాక్సులు అవి ఇవి పెడతాం కాబట్టి ఇంకా అవన్నీ చేసే టైం లేక నేను మార్నింగ్ చేయలేదు పూజ. సాయంత్రమే చేసుకున్నాను. పగలంతా నేను మార్నింగ్ నుంచి ఉపవాసమే ఉన్నాను. ఓన్లీ వాటరు, ఒక మధ్యలో ఒక ఫ్రూట్స్ తిన్నాను. అది కూడా ఎక్కువ తినలేదు, ఫ్రూట్స్ ఒకటే తిన్నాను అంతే. వాటరే తాగాను పగలంతా. ఇంకా సాయంత్రం అవగానే మళ్ళీ తలస్నానం చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. స్వామి పీఠం పెట్టుకున్నాను, స్వామివారి ఫోటోని అయితే ఎప్పుడు అంటే దేవుళ్ళ దగ్గరే పైనే పెట్టుకుంటాను. కాకపోతే అక్కడ మనకు ప్లేస్ లేదు, ఈ దీపాలు సరిగా పట్టవు, చిన్నిళ్ళు కాబట్టి. ఇంకా అందుకే కింద అయితే పీఠం పెట్టుకొని కింద అయితే పూజ చేస్తున్నాను. ఇంకా నేను వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశాను, అమ్మవారికి అభిషేకం నేనైతే మామూలుగా చేసుకుంటాను. అభిషేకం చేశాను. ఫస్ట్ మన గణపతి కాబట్టి గణపతి విగ్రహం ముగ్గురికి అభిషేకం చేశాను, కానీ ఆ వీడియో తీయలేకపోయాను. అభిషేకం చేసి ఇక్కడ స్వామివారి ఫోటోకి తులసిమాల మల్లెపూలతో అలంకరించుకున్నాను. గణపతి స్వామిని పెట్టుకున్నాను. స్వామివారు ఎప్పుడు కానీ స్వామివారి పూజ చేసినప్పుడు అమ్మవారు కంపల్సరీ ఉండాలి, అమ్మవారి పూజ చేసినప్పుడు స్వామివారు కంపల్సరీ ఉండాలి. ఇద్దట్లో ఎవరు లేకపోయినా ఆ పూజ అయితే సంపూర్ణమైతే కాదు. నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఒకరు చెప్పారు, కంపల్సరీ స్వామిని చేసినప్పుడైనా అమ్మ ఉండాలి, అమ్మకు పూజ చేసినప్పుడైనా, లక్ష్మీదేవికి పూజ చేసినా కూడా పక్కన స్వామివారు కంపల్సరీ ఉండాలి అని చెప్పారు. ఇంకా నేను అదే పద్ధతి అయితే ఫాలో అవుతున్నాను. ఇంకా ఈ పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసుకున్నాను నేను.
7 దీపాలు ఇంకా బెల్లము. దీంట్లో అయితే బెల్లము, ఆవు పాలు, కొంచెం నెయ్యి వేసి కలుపుకొని చేసేసుకున్నాను. ముందే చేసి పెట్టుకున్నాను. పిండి దీపాలు అయితే ముందే చేసేసుకున్నాను. ఇంకా స్వామివారిని, అమ్మవారిని అభిషేకం చేసుకున్నాను. ఇంకా పెట్టుకున్నాను. దీపాలు పెట్టుకున్నాను, వెలిగించుకున్నాక ముందు గణపతి అష్టోత్తరం చదువుకోవాలి. ఫస్ట్ ఏ చేసినా గణపయ్యకే కదా మనం పూజ చేసేది. గణపయ్య అష్టోత్తరం చదువుకోవాలి. గణపయ్య అష్టోత్తరం అంతా అయిపోయాక ఇప్పుడు ఆ స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకున్నాను. నేనైతే గోవింద నామాలు చదువుకుంటాను. నాకు విష్ణు సహస్రనామ స్తోత్రము చదవడానికి రాదండి. మధ్య మధ్యలో ఒత్తులు పోతాయి. అందుకే అది వింటాను అంతే, చదవను. చాలాసార్లు ట్రై చేసినా కానీ రాలేదు. అదే లలిత సహస్రనామ స్తోత్రం అయితే వస్తుంది, కానీ ఇది మాత్రం నాకు రాదు. చాలా ట్రై చేశాను. ఇంకా గోవిందనామాలు మొత్తం నోటెడ్ అండి, నోటికి వస్తాయి. ఇంకా చదువుకున్నాను. కాకపోతే చూడకుండా అంటే మన తప్పులు పోతాయేమో అనేసి మళ్ళీ ఫోన్ చూసుకుంటూ, ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ అయితే చదువుకున్నానండి. చదివేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసుకోగానే ఇంకా గుడికి వెళ్ళాను. నేను కంపల్సరీ వెళ్తాను గుడికి. వీక్లీ ఒక 3-4 డేస్ అన్న కంపల్సరీ సాయంత్రం పూట వెళ్తాను. పగలంటే పిల్లల బాక్సులు, పనికి అటు ఇటు కుదరదు, కానీ సాయంత్రం అయితే తప్పకుండా వెళ్తానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు పూజ. పెద్ద పెద్ద ఆడంబరం ఏమీ లేకుండా స్వామివారిని మనసులో తలుచుకుంటూ చేసుకోవచ్చు. ఆ రోజు పగలంతా ఉపవాసం ఉన్నప్పుడు ఏం లేదండి, ఓం నమో భగవతే వాసుదేవ ఈ మంత్రాన్ని జపించుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించుకుంటూ మనం ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది. ఇంకా సాయంత్రం పూజ చేసుకొని, ఇంకా మనకి ఆ మంత్రం ఎప్పుడు మనం ఏ పని చేస్తున్నా సరే ఆ మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ పూజను చేసుకోండి, మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. నాకు తెలిసి అయితే నాకైతే చాలాసార్లు నాకు మంచి అయితే జరిగింది. అలా మీకు కూడా మంచి జరుగుతుంది. నమ్మకంతో చిన్నగా చేసుకున్న ఇంట్లో పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కొనుక్కు రావాలి, అవి కొనుక్కు రావాలి, ఇవి తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలని ఏమీ లేదండి. చిన్నగా సింపుల్గా చేసుకోండి పూజ. మంచిగా మనసుతో చేసుకోండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మర్చిపోయాను, ఈ ప్రమిదలలో ఆవు నెయ్యి పోయాలా, కొబ్బరి నూనె పోయాలా అని అడిగారు. నేనైతే ఆవు నెయ్యి పోసాను, కొంచెం ఆవు నెయ్యి పోసాను. 3 రకాల ఆయిల్ పూజ స్టోర్లో దొరుకుతుంది. 3 రకాల ఆయిల్ అయినా, 5 రకాల ఆయిల్ అయినా, అన్ని మిక్సింగ్ ఆయిల్ దొరుకుతుంది. అలా కలిపి అయితే చేశాను. ఆవు నెయ్యి సగమే పోసాను అన్నిట్లలో, సగం మిగతాది ఈ 3 రకాల ఆయిల్ అంటే జాస్మిన్, ఇంకా కొబ్బరి నూనె, ఈ నువ్వుల నూనె అన్నీ పట్టించిన ఆయిల్ మాకు ఇక్కడ పూజ స్టోర్లో దొరుకుతుంది. ఇంకా ఆయిల్ అయితే పోసుకుంటాను. నేను ఆయిల్ పోసినప్పుడు మనం దీపం పెడితే నార్మల్ ఆయిల్తో పెడితే 1/2 అవర్ అయితే, ఈ ఆయిల్తో పెడితే కనీసం నాకు ఒక గంట. నేను మార్నింగ్ 5:30-6 లోపల దీపం పెట్టేసుకుంటే నేను మళ్ళీ పని నుంచి ఇంటికి వచ్చే వరకు ఆ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. మళ్ళీ మంచి సువాసన వస్తుంటుంది. ఆ దీపం వెలిగినంతసేపు ఆ ఆయిల్ నుంచి అయితే మనకు మంచి సువాసన వస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు కాస్ట్ ఎక్కువైనా సరే నేను ఆయిలే తెస్తాను. అలా చాలా సింపుల్గా చేసేసుకోండి. నేనైతే ఇలా చాలా సింపుల్గా చేసేసుకున్నాను. నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా గుడికి వెళ్ళేసి వస్తాను కదా, ఇంకా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఇంకా పగలంతా ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని, గుడిలో పూజ చేసుకొని ఇంటికి రాగానే తినేస్తానండి. ఇంకా అన్నం తినేస్తాను. ఇంకా అంతే, నా పూజ అయితే అంతే. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.